పాసమైలారం సిగాజు పరిశ్రమ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి 8 రోజులు గడిచినా ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 42 మంది మృతి చెందగా 18 మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలను DNA రిపోర్ట్ కోసం ల్యాబ్కు పంపించారు. పాసమైలారం సిగాజు పరిశ్రమ వద్ద సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, పాసమైలారం సిగాజు పరిశ్రమ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి 8 రోజులు గడిచినా ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 42 మంది మృతి చెందగా 18 మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలను DNA రిపోర్ట్ కోసం ల్యాబ్కు పంపించారు. సిగాజు పరిశ్రమ వద్ద సహాయక చర్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, సిగాజు పరిశ్రమలో రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మొత్తం సంఖ్య 42గా అధికారులు ప్రకటించడం జరిగింది. మరో 8 మంది కోసం అన్వేషణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు సుమారు 70 DNA నమూనాలు పంపించడం జరిగింది. అక్కడ దొరికినటువంటి ఏదైతే హైడ్రా అదేవిధంగా NDRF చేస్తున్నటువంటి వెలికిలో భాగంగా దొరికినటువంటి శరీర భాగాలు, మాంసం ముక్కలు DNA పరీక్ష తరలించడం జరిగింది. ఇందులో 70 మందికి సంబంధించిన DNA నమూనాలను పంపించడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి ఆ నమూనాలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఈ గల్లం పైన 8 మందికి సంబంధించిన సమాచారం ఏమన్నా నిర్ధారణ అవుతుందా, అందులో వారికి సంబంధించిన నమూనాలు సరిపోతాయా లేదా అనే విషయాన్ని సాయంత్రానికి అలా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి కూడా ఇంకా అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 8 మంది గల్లంతుకు సంబంధించిన సమాచారం దొరికే వరకు కూడా సహాయ చర్యలు కొనసాగుతాయని చెప్పి అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే ఈ 42 మందికి సంబంధించిన మృతదేహాలను ఇప్పుడే వారి స్వస్థల కుటుంబీకులకు ఇచ్చి స్వస్థలకు పంపించడం జరిగింది. ఈ రోజు కూడా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం జిల్లా SP పర్తోస్ పంకజ్ అదేవిధంగా జిల్లా ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ పరిశ్రమ వద్దకు వచ్చి సహాయ చర్యలను పర్యవేక్షించినటువంటి పరిస్థితి. అయితే కుటుంబీకులు మాత్రం ఐలా వద్ద ఇంకా తమ వారు ఆచూకీ చెప్పాలంటే మాత్రం ఐలా వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరశురామ్.